హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఈరోజు హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చాము, చూస్తున్నారు కదా. ఈరోజు నాతో పాటు వచ్చింది మన ఫ్రెండ్స్ ఇద్దరైతే ఉన్నారు, అంటే రామరెడ్డి అంటే ఇంకా వెంకటేష్. మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం అని వచ్చేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోము. ఓకే గైస్, కరెక్ట్గా అయితే ఈ మెయిన్ గేట్ ఎంట్రింగ్స్ దగ్గర అయితే ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా గోల్కొండ ఫోర్ట్ అని చెప్పేసి. ఓకే గాయస్, ఇక్కడ ఒక విషయం జరిగింది, అది లోపలికి నేను చెప్తాను. ఇటు నుంచి ఇటు సైడ్ అయితే ఎలా ఉంది, టికెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది అనమాట టికెట్ కౌంటరు. ఓకే గైస్, టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది కదా. ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడే మన కంట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇదిగోండి ఇటు సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దారి ఉంది చూసారా, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి గాయస్, 25 రూపీస్ అయితే టికెట్ తీసుకొని ఇట్లా లోపలికి వెళ్దాము. అందరూ వెళ్తున్నారు కదా, ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. ఇదిగోండి గాయస్, ఇక్కడ నుంచి ఈ విధంగా ఎంట్రింగ్స్ గేట్ ఉంటుంది అనమాట. ఈ గేట్ అనేది ఇరుకుగా కట్టడానికి ఒక మెయిన్ కారణం అయితే ఉంది. ఎవరైతే దాడి చేయడానికి వస్తారో వాళ్ళు ఈ గేట్ అనేది బద్దలు కట్టకుండా ఇట్లా ఇరుకు మార్గంలో కట్టారనమాట. చూసారు కదా, ఎంత ఇరుకు మార్గంలో కట్టారు చూసారు కదా గేటు. ఈ గేట్ ఇట్లా కట్టడానికి ఏంటంటే ఒక ఎవరన్నా సైన్యం ఏంటంటే డోర్లు అనేవి బద్దలు కట్టడానికి ఇట్లా ఒక మొద్దులు కానీ అట్లా తీసుకొని ఇట్లా ఫోర్స్కి వచ్చి డోరు బద్దలు కొడతారు కదా, దాని నుంచి తప్పించుకోవడానికి ఇట్లా ఇరుకు మార్గంలో ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ అయితే పెట్టారు. కోట లోపలికి వెళ్ళాలంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అని అంతే, ఇంకా పైన మరకలు ఆ యొక్క హోల్స్ అవి కనిపిస్తుంది కదా, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కింద ఎవరైతే దాడి చేయడానికి వస్తారో వాళ్ళ మీద వేడి వేడి నూనె పోసేవాళ్ళు అంట. అంతే ఇంకా అక్కడి నుంచి బుల్లెట్లు కూడా విసిరేసేవాళ్ళు. మనకి తెలుసు కదా, గోల్కొండలో ఒక చాట్ నుంచి క్లాప్స్ కొడితే ఇంకో చాటుకి వినపడుతుంది అని చెప్పేసి. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాజుగారు ఎవరన్నా వచ్చినప్పుడు రాజుగారికి తెలియటానికి ఈ విధంగా పెట్టారనమాట. దాని యొక్క మెయిన్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇదే అనమాట. అంటే ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మెయిన్ ఎంట్రింగ్స్ ఇట్లా ఎదురుగానే ఉంటుంది. ఈ పిరంగి ఇక్కడ పెట్టడానికి కూడా ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఆ పిరంగి అక్కడ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాళ్ళకి పర్మిషన్ లేకుండా యుద్ధం చేయడానికి లోపలికైతే వస్తారో వాళ్ళని ఆ ఒక గన్నుతోటి కాల్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పెట్టారనమాట. ఆ డోర్ ఎప్పుడైతే బద్దలు కొట్టుకొని ఇన్ కేసు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తే వాటికి ఆ గన్ యూజ్ చేసి వాళ్ళని పేల్ చేస్తారనమాట. అదనమాట దాని ఒక ముఖ్య ఉద్దేశం. గేట్ నుంచి ఈ విధంగా ఇట్లా వస్తే వాటికి మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యొక్క రాజు కుటుంబస్తులు ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఇక్కడ బూట్ చేసే ముందు క్లీన్ చేస్తారు కదా, స్నానం చేపిస్తారు కదా, ఆ గది అనమాట. ఇక్కడ 2 ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. వేడి నీళ్ళు ఉంటాయి, చన్నీళ్ళు ఉంటాయి. అవి ఇప్పుడు మనకి గ్రేజర్ అది ఇది అని చెప్పేసి వేడి నీళ్ళు అవన్నీ వస్తాయి కదా, అప్పుడు ఇన్బుల్ట్లో మనకు వాళ్ళు అట్లా ఫిక్స్ చేసుకున్నారు అనమాట. వేడి నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి పెట్టారు. ఈ విధంగా ఇటు నుంచి ఇట్లా ఎంట్రింగ్స్ వస్తే ఇట్లా ఉంటుంది. పూర్తి కోట ఇదే అనమాట ఫోటో. ఇక్కడి నుంచి మనకి చాలా మంది భటులు అంటే సెక్యూరిటీస్ అంటారు కదా, వాళ్ళందరూ కూడా స్టే చేసే హౌసెస్ అయితే ఉంటాయి, రూమ్స్ స్ట్రైట్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, మొత్తం అప్పుడు వాళ్ళు భటులు ఉండే నివాసాలు అనమాట. అవన్నీ కూడా మీరు ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్పే అయితే నాట్ అలౌడ్ ఉంటుంది. టికెట్స్ కానీ లోపల ఉన్న చిన్న వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానికి కానీ ఏదైనా కూడా ఓన్లీ క్యాష్ అడుగుతారు. నేను ఇందాక సెక్యూరిటీ చెక్ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగిందని చెప్పా కదా, అది ఇదే అనమాట. దీనివల్ల దీన్ని ఇట్లా పెడితే అది ట్రైపాడ్ లాగా అడిద్దంట. అంటే ఇట్లా కింద పెట్టి మనం వీడియో షూట్ అని చేయకూడదంట. నేను చెప్పాను ఇది ఓన్లీ సపోర్ట్కే తెచ్చుకున్నాను, నేను ఇట్లా కింద పెట్టినది ఓన్లీ దీనికి ఇట్లా పట్టుకోవడానికి తెచ్చుకున్నాను చెప్పాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అని చెప్పాను. రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. కానీ నేను ఇట్లా పట్టుకొని తీయాల్సి ఉంటుంది, కింద పెట్టకూడదు. అదనమాట. మీరు వచ్చే వాళ్ళు ఏమన్నా ఉంటే చూసుకొని రండి, ఇలాంటివి అయితే నాట్ అలౌడ్.
మనకి ఈ రోజుల్లో సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఒక భటులాగా కానీ అంటే మన ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలంటే కొన్ని సెక్షన్లు అవి ఇవి ఉంటాయి కదా, కొన్ని క్వాలిఫికేషన్స్. కానీ అప్పట్లో ఏంటంటే దాన్ని ఆ విధంగా లేపితే వాటికి అప్పట్లో ఆ జాబ్ అనేది వచ్చేదంట. అది వచ్చేసి టోటల్ 350 kgs అంట మొత్తం కలిపి. అది ల్యాప్టాప్ మామూలు విషయం కాదు కాబట్టి అప్పుడు ఇంత సెక్యూరిటీ మెయింటైన్ చేశారు దీనికి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ విధంగా ఇట్లా వెళ్తే వాటికి ఇవన్నీ కూడా వాల్ రూమ్సే. ప్రస్తుతానికి అయితే ఇది నాట్ అలౌడ్. ఈ విధంగా ఉంటాయి. ఇదిగోండి గైస్, ఈ విధంగా ఇట్లా వస్తే వాటికి ఇట్లా రాజ్ దర్బార్ కానీ రాజమందిరికి కానీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. చూపిస్తాను. దానికంటే ముందు అప్పుడు మనకి రాజ్యాంగానికి సంబంధించి కొన్ని బుక్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తారంటే మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇట్లా అరమార్ లాగా స్టోరింగ్కి ఇట్లా ఉంది కదా, ఇక్కడే స్టోర్ చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఈ స్టోరింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇటు సైడ్ ఎందుకంటే వాటికి ఇటు సైడ్ ఇట్లా పరదాలా కట్టేసి కిందకి వెళ్ళాడి తీసేవాళ్ళు అనమాట. అటో రూము ఇటో రూము ఆ విధంగా డివైడ్ అయిపోయేది. అప్పుడు గోడలు కట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే గాలి కోసం అనమాట, వెలుతురు కోసం అని చెప్పేసి వాళ్ళు గోడలు కట్టకుండా కేవలం ఆ తెరేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పటికైనా వెలుతురు కానీ గాలి కానీ కావాల్సి వచ్చినప్పుడు తెరెత్తేవాళ్ళు అనమాట. అప్పుడు గాలి కానీ వెలుతురు కానీ వచ్చేది. ఇదనమాట స్టోరేజ్ రూమ్ లాగా ఉపయోగించేవాళ్ళు అప్పుడు. ఇదిగోండి గైస్, వీటిలోనే కాకడాలు అనేది పెడతారనమాట ఇట్లాగా. అప్పుడు ఈ వెలుతురు అనేది ఇట్లా వస్తుంది అనమాట. చూసుకుంటే ప్రతి చోట ఉన్నాయి ఆ విధంగా. ఇదిగోండి ఇప్పుడే ఇదంతా చూసాం కదా, అదొక స్టోరింగ్ రూము. అదంతా కూడా ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనం చూసుకుంటే అప్పట్లో ఇక్కడంతా కూడా భటులు కాపలా కాసేవాళ్ళు అనమాట. అంటే భటులు అంటే నాకు సెక్యూరిటీ గార్డ్స్. ఇదిగోండి ఏరియా మొత్తం అదే. మనం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా ఇటు సైడ్ నడుచుకుంటూ వస్తే వాటికి అక్కడ మెట్లు మార్గం అనేది ఉంది కదా, ఆ మెట్లు మార్గం మీద నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే గాయస్, ఇదిగోండి ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్లు మొత్తం ఈ యొక్క మెట్లు ఎన్ని ఉంటాయి అంటే 360 ఉంటాయి అన్నమాట. ఇదిగోండి గాయస్, ఇక్కడి నుంచి అనమాట వాళ్ళు వర్షం పడినప్పుడు ఆ వాటర్ కానీ స్టోరేజ్ చేసుకొని రాజు కానీ కొన్న బట్టలు కానీ అందరూ యూజ్ చేస్తారనమాట. ఇలాంటి బావి అంటే ఇంత పెద్ద బావి ఇంకోటి ఉందన్నమాట పైన, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకవేళ అయిపోతే వాటికి పూర్తిగా వాటర్ అనేది అయిపోతే వాటికి పక్కనే ఉన్న దుర్గం చెరువు నుంచి ఇక్కడ వాటర్ తెప్పించుకొని మరి యూజ్ చేస్తారంట. ఓకే గైస్, 6 రోజుల్లోనే ఎంత టెక్నాలజీ ఎంత ఇదనేది ఒక ఉదాహరణ అయితే చూపిస్తాను. పైనుంచి వర్షం పడినప్పుడు ఆ వాటర్ మొత్తం ఎట్లా పోవాలి ఏంటి అని చెప్పేసి ఇదిగోండి 6 రోజుల్లోనే చూసారా పైపు మార్గం అనేది సృష్టించారు. ఇదిగోండి ఆ విధంగా దీని మీద నుంచి వాటరు ఇదిగోండి దీని మీద నుంచి ఇట్లా వెళ్ళిపోయి కింద ఇంకుడు గుంట లాగా అనమాట. దీంట్లో ఇంకుడు అయిపోతే లేకపోతే పక్కనున్న ఏరియాస్లో కంటే ఒక చెరువు లాగా ఉంటుంది, అక్కడికైనా పంపించేస్తారు. అదనమాట. చూస్తారు కదా 6 రోజుల్లోనే 1707వ సంవత్సరంలో ఇది కట్టడం స్టార్ట్ చేశారు. 60 సంవత్సరాలు అయితే పట్టింది అంటున్నారు మరి కట్టడం. ఇది పూర్తిగా కట్టడం వాటికి 60 సంవత్సరాలు పట్టింది అంటున్నారు పూర్తిగా కట్టడానికి. అంత ముందర మట్టి కోట అనేది ఉండేది. ఆ మట్టి కోట నుంచి ఈ యొక్క నల్ల రాటి కొండ రాళ్ళతో కట్టడానికి 60 సంవత్సరాలు అయితే పట్టిందంట అని చెప్తా ఉన్నారు. నేను విని చెప్తున్నాను అంతే. ఇదిగోండి గైస్, అప్పుడు ఇట్లాంటి బావి ఇంకోటి ఉండేదని చెప్పాను కదా, ఇందాక అక్కడి నుంచి చూపించిందే ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళా క్లారిటీగా. ఈ విధంగా ఉంటుంది. ఇంత పెద్ద బావి అనమాట, ఇంత పెద్ద బావి ఉండేది. ఇట్లాంటిది ఇంకోటి ఉంది పైన, అది కూడా చూపిస్తాను. ఇప్పుడే మా ఫ్రెండు వీడియో కోసం అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు అంటే చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి, అవి తీసినాక అక్కడికి వెళ్తాలే అని చెప్పేసి కొంచెం ఆ చివరికి వెళ్ళి కొంచెం స్లిప్ అయినా కూడా కథం ఇంక అయిపోయింది, బిస్కెట్ అయిపోతాం, మొత్తం కింద ఉంటాం అనమాట. ఇదిగోండి అట్లా ఉంచండి, మంచిగా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క కొన్ని రోజుల్లో బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లో ఉంది మొత్తం కూడా. అందుకే కొన్ని చోట్లకి వెళ్ళకుండా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. వాటిని గౌరవించి మనం వెళ్ళకుండా ఉంటేనే బెటరు. కాబట్టి తర్వాత ఇంకెప్పుడైనా చూద్దాము, కాకపోతే కొంచెం లేట్ అయింది. బోనాల టైంలో తీసే వాటికి ఫుల్ రష్ ఉంటుంది. చూపించినట్టు బావి లాంటిది ఇంకోటి ఉందని చెప్పాను కదా పైన, ఇదే అనమాట. ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తూ ఉంటారు. ఈ బావి 2 ఉంటాయి కదా,
ఈ రెండిట్లో నుంచి వాటర్ స్టోర్ చేసుకొని వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పట్లో రాజులు ఇంకా బట్టలు కానీ వాడేది మొత్తం ఇవే అనుకుంటా. ఐ థింక్ మేబీ ఇది రాజులు యూస్ చేసేది, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ అదంతా కూడా. కింద ఉన్నదేమో బట్టలు వాళ్ళు యూస్ చేసేది అనుకుంటా, నేను అనుకుంటున్నాను అంతే. బ్యాక్ కెమెరా చూపిస్తే బాగుంటుంది. ఇది కూడా చూసారు కదా, ఇప్పుడు వాటర్ కొంచెం స్టోర్ అయిపోయి మొత్తం పాచిలాగా పట్టేసింది అనమాట. ఎక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కాల్సి ఉంటుంది మనం. ఓకే గాయస్, అప్పట్లో రాజులు ఈత కొట్టాలన్నా స్విమ్మింగ్ చేయాలన్నా, నాకు అర్థం కాలేదు సార్. సారీ, స్విమ్మింగ్ అనే ఈత ఒకటే కదా. అక్కడ ఒక చెరువులాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ అనేది చేసేవాళ్ళంట. ఈ మెట్లు ఎక్కి అంటే మెట్లు ఎట్లా ఉన్నాయంటే ఒకే చోట కొంచెం హైట్గా ఉన్నాయి. ఎక్కేటప్పటికి ఆయాసమను ఎట్ట పడితే అట్లా ఉంది. కానీ ఒక 30% 45% ఎక్కామన్నమాట. ఇంకా పైకి ఉంది, వెళ్ళాల్సింది. చూపిస్తాను, స్కిప్ చేయమాకండి. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరీ వీడియో చేస్తున్నాను. దానికి మీరు చేయాల్సిన ఒక్కటే ఒక హెల్ప్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ప్లీజ్. ఓకే గాయస్, ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో. దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఐ థింక్ కనిపించకపోవచ్చు ఫోన్ కెమెరాలో. అది వచ్చేసి ఒక ట్యాంక్ బండ్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, అది ఫోకస్. ఓకే, ఇక్కడ మొత్తం చూసినట్టుందో, ఇక్కడ శ్రీరామ్ దాస్ గారిని బంధించారు. ఆ స్టోరీ మొత్తం మనకి తెలుసు, చెప్పక్కర్లేదు. శ్రీరామ్ దాస్ గారిని బంధించారు ఈ జైల్లో. 12 సంవత్సరాలు ఆయన్ని ఇక్కడ బంధించడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది ఆయనకి అనమాట. ఆ జైలు లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి. మీకు ఎవరికన్నా ఈ హిస్టరీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిందే ఉంటుంది మ్యాక్సిమం స్టోరీ. 12 సంవత్సరాలు బంధించారు అది ఇది అని చెప్పేసి, ఆయనకి సంబంధించిన స్టోరీ అనమాట ఇది. దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో పాజ్ చేసి చూడండి, నేను చెప్పలేను ఎందుకంటే అలిపి వస్తుంది గట్టిగా. ఇదే అనమాట జైలు, లోపలికి వెళ్ళి చూద్దాం అన్నారు కదా. ఆయన చెప్పారు ఏమనంటే, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా హోల్స్ టైప్లో, ఇక్కడ నుంచి ఆయనకి ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ అందించేవాళ్ళని. ఈ డోర్ పూర్తిగా క్లోజ్ చేశారంట. అక్కడ కనిపిస్తుంది కదా ఆ శిల్పాలన్నీ కూడా ఒక చిన్న రాయితో చెక్కినాయి అని చెప్పేసి అన్నారు. 12 సంవత్సరాలు కూడా ఆయన ఈ జైల్లోనే బంధించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మ్యాక్సిమం ఈ స్టోరీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన ఎందుకు బంధించారంటే, ఇక్కడ వసూలు చేసిన పన్నుని ఆయన అక్కడ భద్రాచలంలో టెంపుల్ కట్టడానికి వాడాయని చెప్పేసి రాజు ఇక్కడ బంధించారనమాట. అతనికి సంబంధించిన బయట 12 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు ఇక్కడ చెల్లించిన తర్వాత ఆయన అనేది విడుదల చేశారు. అదనమాట ఈ గృహ హిస్టరీ. బయటికి వెళ్ళి ఇంకా మంచిగా తెలుసుకుందాం. కోట కట్టి ప్రస్తుతానికి 354 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ కొన్ని డ్యామేజెస్ ఏంటంటే, అప్పట్లో రాజులు ఈ యొక్క పరిపాలన అప్పుడు ఈ యొక్క బుల్లెట్స్ తోటి దాడి చేసినప్పుడు డ్యామేజ్ అయినాయి అనమాట. అప్పుడు డ్యామేజ్ అవ్వటం వల్ల ఇంకా కింద ఉన్న గోడలు కూడా కృంగిపోవటం వల్ల ఏంటంటే అవి మొత్తం కొంచెం వీక్గా ఉండటం వల్ల ఈ కొంచెం ఏదైనా కూడా పడిపోతూ ఉన్నాయి అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఉదాహరణ ఇదే. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి కింద నుంచి. కానీ అప్పుడు జరిగిన దాడి వల్ల ఇప్పుడు ఈ పైన రూఫ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. నా ఫోన్ కెమెరా అంతగా క్యాచ్ చేయట్లేదు ఎందుకంటే నాది చిన్న కెమెరా కాబట్టి, చిన్న ఫోను. హైలైట్ ఉంది కదా ఇదంతా కూడా. మనం ఇందాకే ఈ రామదాస్ గారిని బంధించిన జైలు దగ్గర నుంచి ఇటు నుంచి పైకి వచ్చాం. మీరు చూసుకోవచ్చు వ్యూ అంతా కూడా భలే ఉంది చూడండి. ఇదంతా ఏంటంటే మన కళ్ళతో చూస్తేనే బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇస్తారు అని చెప్పాయి కదా హోల్స్లో నుంచి. ఇవే అనమాట హోల్స్. వెంటిలేషన్ అంతే, ఇంకా వాటిని కూడా ఉపయోగించేవాళ్ళంట అసలు బయటికి రాకుండా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇది మొత్తం ఆ గృహ అనమాట, ఆ రూమ్. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఎటు రావాలో తెలియక అటు నుంచి వెళ్తున్నారనమాట. అది వెళ్ళేటప్పుడు ఇంకా అటు పక్క చూసుకుంటూ వెళ్ళచ్చు. ఎక్కేటప్పుడు వాటికి ఇటు ఎక్కితే ఏంటంటే మనకు అంత క్లారిటీ కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళి అదంతా చూసుకొని మళ్ళీ అటు పక్క కిందకి వెళ్ళే విధంగా ఉంటుంది అనమాట. మీరు చూసుకొని రండి వచ్చేటప్పుడు. ఇదంతా కూడా ఇటు పక్క నుంచి మీకు ఇందాక చూపించాను కదా, అవే నుంచి ఆ బట్టలు ఉండే రూమ్స్ దగ్గర నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఇటు నుంచి ఇట్లా స్టెప్స్ మార్గంలో నుంచి ఇటు ఉంటుంది పైకి. ఓకే గైస్, ఇదిగో చూశారు కదా, అక్కడి నుంచి ఇటు నుంచి వస్తున్నారు కొంతమంది. ఈ రోడ్లో రాకండి,
ఇటు నుంచి ఇట్లా వస్తే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. అటు నుంచి వస్తే మనకు క్లారిటీగా అర్థమైపోయింది. మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తారు. ఇంకా పైకి వెళ్ళాలి, పైకి ఎక్కాల్సింది ఉంది, ఎక్కేద్దాం పదండి. నా వెనక ఉన్న ఈ మినార్లకి అయితే ప్రత్యేకత ఉంది. ఏంటంటే మన చార్మినార్కి అయితే 4 మినార్స్ ఉంటాయి. ఈ మినార్స్కున్న ఆదర్శంగానే తీసుకొని ఆ మినార్స్ కట్టారు. మనందరికీ తెలిసిందే, ఫస్ట్ ఈ కోట కట్టిన తర్వాత అది కట్టారనమాట. ఇది వచ్చేసి ఒక మసీద్ అనమాట. చార్మినార్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది అనమాట. గాలి అయితే భయంకరంగా వస్తుంది. ఫస్ట్ ఇది కట్టిన తర్వాతే దీన్ని ఆలస్యంగా తీసుకొని దాన్ని అక్కడ కట్టారు. అది చెప్తున్నాను. కానీ వ్యూ ఉంది, చించి అవతలేసింది. మనకి ఇక్కడ ఒక పెద్ద యూట్యూబర్ అయితే కనిపించారు. నేను ఇట్లా వీడియో తీసుకుంటే వెళ్తున్నాను అనమాట. ఆమె పలకరించారనమాట, ఏం ఛానల్ ఏంటి అని చెప్పేసి. ఆమె ఛానల్ వచ్చేసి తిరుపతి రారి అనమాట. ఆ ఛానల్ మొత్తం కూడా ఏముంటుందంటే ఫోర్ట్స్ గురించే, ఎక్కడెక్కడ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో, ఇలాంటి ఫోర్ట్స్ ఉన్నాయో అవి మొత్తం ఎర్రకోటలు కానీ ఇవన్నీ కూడా కోటలకు సంబంధించి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చూసాను. ఛానల్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వీడియోస్ కూడా. మీకు ఎవరిని చూడాలనుకుంటే కింద ఇక్కడ నేమ్ ఇస్తాను, మర్చిపోకుండా చూసేయండి. ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు అనిపించింది కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఇట్లా ఉంటాయి 2 వేస్ లాగా. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మంచి అద్భుతమైన వ్యూ ఉంటుంది అనమాట. టెంపుల్స్ ఉంటాయి. నాకు దాని గురించి అంతగా తెలియదు. మీలో తెలిసిన వాళ్ళు ఏమంటే కింద కామెంట్ చేయండి. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూస్కి కానీ తెలిసిన వాళ్ళు అవుతారు. ఓకే గైస్, అక్కడి నుంచి ఈ విధంగా ఇట్లా వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కాకుండా మనం టెంపుల్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ కాకుండా ఇటు వెళ్ళాలనుకున్నా ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ దారి నుంచి పైకి వెళ్తున్నారు చూస్తారు కదా, అటు నుంచి వెళ్ళాలి. ఓకే గైస్, ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకున్నాం కదా. ఇది వచ్చేసి ఒకటి చెప్తాను చూడండి. వాళ్ళు ఇక్కడ కింద నుంచి పైకి తీసుకొచ్చినందుకు ఈచ్ కూల్ డ్రింక్కి 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అంటే 20 రూపీస్ ఉన్న కూల్ డ్రింక్ ఇక్కడికి వచ్చేసరికి 30 రూపీస్ అయితే అయిందనమాట. సరే, అది ఇంకా వదిలేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇదనమాట మెయిన్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం, లోపలికి వెళ్ళి. ఓకే గైస్, ఇట్లా పైకి వస్తే ఇక్కడ రాజ్ దర్బార్ ఉంటుంది. అదే ఎవరన్నా గెస్ట్లు కానీ వచ్చినప్పుడు రాజు అండ్ అంతే. ఇంకా పిల్లర్ చూడండి ఎంత లావున ఉందో. ఇక్కడ వచ్చేసి రాణి కూర్చొని ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళతో డిస్కషన్ అనేది కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా కూడా. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారు కాబట్టి చెక్కు చెదరకుండా ఉందన్నమాట. ఓకే గైస్, ఇప్పుడే రాజు గారు కూర్చున్న ప్లేస్లో నేను ఇప్పుడు కూర్చొని ఫొటోస్ దిగాను అంతే. ఇంకా ఆ స్టిల్ కూడా కొన్ని ట్రై చేశాను, కొన్ని కామెడీగా వచ్చినాయి. కానీ చూడాలనుకుంటే వాటికి మన ఇన్స్టా ఐడి ఇక్కడ వేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన ఫేస్బుక్ ఐడి కానీ ఇన్స్టా ఐడి కానీ ఇక్కడ వేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, ఇక్కడి నుంచి పైకి వచ్చి ఇట్లా రాజుగారు కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి మనం ఇట్లా పైకి ఉంటాయి అన్నమాట మెట్లు. దిగండి, చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఈ విధంగా ఉందన్నమాట మొత్తం కూడా. ఎంత అద్భుతంగా కట్టారు కదా అప్పట్లోనే. ఓకే గాయస్, ఇక్కడి నుంచి మనం పైకి వచ్చాము అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గర నుంచి ఈ విధంగా పైకి వచ్చాము. నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక రాజు ఇట్లా దాడి చేసినప్పుడు సగం కోట కూలిపోయింది అది ఇది అని చెప్పేసి. కూలిపోలేదు, పూర్తిగా కూలిపోయింది, కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. ఆ డ్యామేజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. రూప్స్ లేకుండా ఏదైతే ఉన్నాయో కొంచెం గోడల కింద పడేది అంతా కూడా అదే అనమాట. అసలు ఈ ప్రహరీ గోడ మొత్తం 7 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంటుందంట మొత్తం కూడా. ఓకే గాయస్, ఇది ఇంకో వైపు నుంచి వ్యూ అనమాట. చూడండి అదిరిపోయింది అసలు. ఈ రాజ్యానికి తగ్గట్టు సెక్యూరిటీకి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి, మీరు అర్థం చేసుకుంటారు. ఔరంగజేబ్ అనే ఒక అతను, ఒక రాజ్యం అంటే ఒక రాజు ఇక్కడ రాజ్యానికి వచ్చాడనమాట.
అతనికి 8 నెలల నుంచి రోడ్డు బయటే ఉన్నారనమాట. ఎట్లా రావాలి ఏంటి అసలు అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇంత దానిలోంచి లోపలికి ఎట్లా రావాలి, ఎట్లా ఇదంతా ధ్వంసం చేయాలి అని చెప్పేసి ఆయన 8 నెలల చాటు ఉన్నాడు. చివరికి 8 నెలల తర్వాత హోటల్లో ఒక అతన్ని కొనేసారనమాట. ఒకరోజు నైటు అందరూ పడుకున్నప్పుడు అతన్ని లోపలికి తీసుకొచ్చారనమాట. అప్పుడు మనం చూసిన డ్యామేజ్ అంతా కూడా కిందంతా కూడా అతను చేసింది అనమాట. అతను ఏంటంటే ఇంత మంచి కోట ఎక్కడ ఉండద్దు, ఇంత అందమైన కోట ఎక్కడ ఉండద్దు అనే ఉద్దేశంతో ఆయన చేసిన డ్యామేజ్ అనమాట అది పూర్తిగా. మీరు అర్థం చేసుకోవాలి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ 8 నెలలు అతను బయట నుంచి లోపలికి రాలేకపోయారు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది వెనకాల కూడా. ఇదంతా కూడా అదే. ఇంకా కిందకి వెళ్ళినాక ఇంకా రాణి మందిర్ అని చెప్పేసి ఉంటుంది, అది కానివ్వండి. ఇంకా రాజులు కూర్చొని ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదా, అదంతా కూడా కిందే ఉంటుంది అనమాట. అదంతా చూపిస్తాను ఈ వీడియోస్కి. అంతే గాయస్, అంటే నాకు తెలిసి ఇది చాలా లెంతీ వీడియో వచ్చింది. ఇది పార్ట్ 1 పార్ట్ 2గా తీద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 అయితే అదే అనమాట. మీకు పార్ట్ 1లో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మన ఇన్స్టాగ్రాము అండ్ అంతే ఇంకా ఫేస్బుక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయ్యి అక్కడ కూడా సపోర్ట్ చేయండి కొంచెం. అదనమాట విషయం.